విధంగా సమాజాన్ని గట్టెక్కించాలి అని భావించవలసినటువంటి తరుణంలో ఇలా అధికార పార్టీని ఎందుకంటున్నారంటే బాధ్యతాయుతమైనటువంటి పార్టీ. వారే స్వయంగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ భౌతిక ఎద్దడి పాటించకుండా వీళ్ళ డీజే సంబరాలు నృత్యాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏం సాధించిందో అని చెప్పని ఈ సంబరాలు అంటున్నాయి. వాస్తవంగా మొన్న శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టబడ్డట్టుగా రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి యొక్క కొత్తదనం ఏదైనా ఉన్నట్టయితే దాని గురించి మీరు వివరించండి. వాస్తవంగా మన శాసన మండలి సభ్యుడిగా చట్టాలను నేను పూర్తిగా పరిశీలించదని అందులో పేర్కొన్నటువంటి యొక్క ప్రధానమైన అంశాలు ఏంటంటే రెండు, ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అదేవిధంగా మ్యూటేషన్ ఏదైతుందో ఇప్పుడు వేరువేరుగా జరుగుతుంది. దాన్ని ఏదైతున్నదో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మ్యూటేషన్ రెండింటిని అనుసంధానం చేసి ఏకకాలంలో తహసీల్దార్ గారికి ఏదైతుందో బాధ్యతలు అప్పగిస్తూ వారే రిజిస్ట్రేషన్ చేసే విధంగా సైమల్టేనియస్లీ వారే మ్యూటేషన్ చేసే విధంగా అందులో జోడించడం జరిగింది. దిస్ ఈస్ న్యూ. ఇప్పుడు రాష్ట్రంలో ఇంతవరకు అమలు లేనిది ఇప్పుడు అమలు చేయబడేది ఆ చట్టంలో కొత్తగా పేర్కొన్నట్టు. రెండవది వీళ్ళ రెవెన్యూ వ్యవస్థలో మొత్తం అవినీతికి మూలం అనేది విఆర్ఓ వ్యవస్థ అనే విధంగా విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలి. ఈ రెండు అంశాలు మాత్రం ఈ చట్టంలో రూపొందించబడ్డటువంటి అంశాలు. ఇవాళ మీరు సంబరాలు చేసుకునేది ఈ రెండు అంశాలు. అంటే వాస్తవంగా ఏదైతుందో 2017లో ఎప్పుడైతే ల్యాండ్ ప్యూరిఫికేషన్ భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టే విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగిందో అప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఐ బిలీవ్ ఇట్ వాజ్ 17th August 2017 ఇఫ్ ఐ యామ్ రైట్ డేట్ ఆన్. కేవలం రికార్డుల నమోదే కాకుండా ఫీల్డ్ సర్వే కూడా భూములు హద్దులతో పాటుగా ఏదైతుందో ఈ రికార్డుకు జోడించడం జరుగుతుందని పేర్కొన్నారు. మరి ఇంతవరకు ఏదైతుందో 3 సంవత్సరాలు గడుస్తుంది. వీళ్ళ రికార్డు సర్వే కానీ భూ సర్వే కానీ హద్దుల ప్రక్రియ దాన్ని ఈ రెవెన్యూ రికార్డు జోడించే కార్యక్రమం కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయాలి. వీళ్ళ భూ ప్రక్షాళనలో ఏదైతున్నదో రెవెన్యూ శాఖ వీళ్ళు నూతనంగా ఏదైతుందో గతంలో ఒకప్పుడు 50B అని ఒక సెక్షన్ అమలు కార్యక్రమం ఉండే పిల్లలు. 50B అంటే ల్యాండ్ ట్రాన్సాక్షన్ అనేది అప్పుడు ఒక విధంగా సింపుల్ సేల్స్లో క్రమబద్ధీకరించే కార్యక్రమం. తర్వాత ఒక ఇది మీకు కొంత గుర్తుంటుంది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది సార్ 1975. అంటే రెవెన్యూ శాఖకి ఏదైతుందో అదొక ఇక పండుగలాగా వచ్చింది అన్నట్టు. వీళ్ళు మళ్ళీ భూ ప్రక్షాళన ఇంకో పండుగలాగా వచ్చింది అన్న. మేము ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలే కాదు పత్రికలు కూడా ఘోషించినాయి. పత్రికలు కూడా ఇన్క్లూడింగ్ నమస్తే తెలంగాణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వార్త, ప్రభ రాయడం అంటే సాధారణంగా మీరు వాస్తవాలు వెలికి తీయడానికి ఏదైతుందో వార్తలు రాస్తుంటారు. మీరు నమస్తే తెలంగాణ ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వ అధికార పక్ష పత్రిక భావించేటటువంటి నమస్తే తెలంగాణ కూడా భూ ప్రక్షాళనలో జరిగేటటువంటి కార్యక్రమాలను ధర్మగంటాన్ని కట్టింది. ఇవన్నీ మేం చెప్తుంటే మీరేదైతుందో వీళ్ళ రెవెన్యూ వ్యవస్థలు షహబాగా పనిచేసిందని చెప్పని కిందికెళ్ళి మీ దాకా ఒక 4 రోజుల బోనస్ ఇచ్చింది. కిందికెళ్ళి మీ దాకా అందరికీ బోనస్ ఇచ్చాడు. ఈ విఆర్ఓలు కూడా బోనస్ ఇచ్చాడు. మరి మేం చెప్పింది ఏందో ఇదంతా మేము చెప్తుంటే ఏదైతుందో నువ్వు పెడచెవిన పెట్టి మీరే షహబాష్ అని చెప్పని వాళ్ళు 4 బోనస్ ఇచ్చింది. ఇవాళ వాస్తవాలు ఎప్పుడైతే ప్రజల్లో రైతాంగంలో చర్చకు తీవ్ర రూపం దాలుస్తున్నదో ఆ నెగటివ్ను వ్యతిరేకత తగ్గించుకోవడానికి ఈ పాపానికి ఏదైతున్నదో విఆర్ఓలు మాత్రమే బాధ్యులు అనే విధంగా మొత్తం పట్టగాల్చి వాళ్ళ ఇసేసింది.
అంటే అసలు విఆర్ఓలకు ఉన్న అధికారాలు ఏంటి అది కూడా గమనించాలి. విఆర్ఓలు వాళ్ళకున్న అధికారాలు కేవలం ప్రాథమిక సమాచారాన్ని ఎంఆర్ఓ గారికి చేరవేస్తారు త్రూ ఆర్ఐ డిప్యూటీ తహసీల్దార్. నిర్ణయాధికారం అనేది అల్టిమేట్. ఇప్పుడు గత 2 సంవత్సరాలకి వెళ్ళైతే ఇప్పుడు ఏమన్నా భూ ప్రక్షాళన కార్యక్రమం అమలు చేయబడి రికార్డులన్నీ ఆన్లైన్ చేయబడడం జరిగింది. రికార్డులన్నీ ఆన్లైన్ చేయడం జరిగింది. రెవెన్యూ రికార్డు ఈ ఆన్లైన్ చేయబడ్డప్పటికెళ్ళి అసలు కబ్జాదారు కాలమే తొలగించేసింది. ఇంతకుముందు విఆర్ఓల చేతిలో ఏమైనా ఉంటే ఆ పొసెషన్ కాలం కబ్జా కాలం రాసే అవకాశం వాళ్ళకు ఉండే. స్థానికంగా వాళ్ళు బాధ్యులు కాబట్టి ఎవరు కాస్త చేస్తున్నారని నమోదు చేసే బాధ్యత అధికారం వాళ్ళకు ఉండే. వీళ్ళ కాస్కారకాల కాలమే తొలగించేసిండు. ఎప్పుడైతే కాస్కారకాల కాలం తొలగించిండో విఆర్ఓ అనే వాడు ఏదైతుందో నిమిత్త మాత్రుడు అయిపోయాడు. అరుణారెడ్డి ఆర్డీఓ, తహసీల్దార్ నాగరాజ్, ఇట్లా నేను ఏదైతుందో పాపం చివరికి ఒక రైతు ఇంటికి వేసారి తహసీల్దార్ మీద కిరోసిన్ పోసి ఆయన కిరోసిన్ పోసుకొని దహనం చేసుకుండే. అంటే వాడు భరించలేక ఏదైతుందో ఈ రెవెన్యూ అక్రమాలను భరించలేక ఈయన బతికేందుకు రా అని చెప్పని ఈయన ఏమైతే అదే అని చెప్పని విఆర్ఓ మీద కిరోసిన్ పోసి విఆర్ఓ ఎంఆర్ఓ గారి కిరోసిన్ పోసి తగలబెట్టే కూడా వాడు కూడా తగలబడి. అంటే ఏ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకుని చెప్పి దయచేసి గమనించాలని చెప్పంటారు. ఇక్కడ మీరు ఇవన్నిటినీ పక్కన పెట్టినట్టు పెడుతూ మేమేదో కొత్తదనం చేస్తున్నాం, దేశంలో ఎక్కడ లేని విధంగా నిజంగానే దేశంలో ఎక్కడ లేని దిగిన తెలంగాణ రాష్ట్రం చేస్తుంటే మేము కూడా నీకు పాలాభిషేకం చేస్తామే. కానీ అయితే మరి మా డ్యాన్సులు చేసేంత శక్తి లేదు మాకు. డ్యాన్సులు చేయకుండా కానీ ఏదైతున్నదో పాలాభిషేకం అలా చేస్తాం. ఒకసారి ఇఫ్ యూ విల్ గో బ్యాక్ ఒరిజినల్గా జాతీయ స్థాయిలో ఈ నేషనల్ ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, నేషనల్ ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై దెన్ యూపీఏ గవర్నమెంట్. ఉమ్మడి రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఎంచుకొని భూభారతి మొత్తం నిజామాబాద్లో ఏదైతుందో రెవెన్యూ రికార్డులన్నీ అప్డేట్ చేసే విధంగా విత్ ఫీల్డ్ సర్వే దాన్ని ఎంపిక చేసుకొని కార్యక్రమం చేపట్టబడడం జరిగింది. మోర్ దాన్ 90% ప్రోగ్రామ్ చేపట్టబడ్డది. బట్ తర్వాత రాష్ట్రం ఏర్పాటు కాబడటము, ఈ ప్రభుత్వం దాన్ని పక్కన పడేయడము అదంతా వేరే అంశం. అది తదుపరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు జాతీయ స్థాయిలో చేపట్టబడ్డ కార్యక్రమం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి తెలంగాణ రాష్ట్రానికి 260 కోట్లు కేటాయింపు చేసి ఈ నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాం క్రింద ఎన్డీఏ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వానికి 260 కోట్లు కేటాయింపు చేసింది కేంద్రం నుండి. అందులో భాగంగా మీరు ఈ కొత్త పట్టేదారు పాస్బుక్లు ఈ కార్యక్రమాన్ని మీరు అమలు చేపట్టి అంటే వాస్తవంగా ఈ సర్వే కూడా అందులో చేపట్టబడవలసి ఉండే. కానీ కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో, కేవలం ప్రకటనలకే పరిమితం కావటంతో ఫీల్డ్ సర్వే చేపట్టకుండా కేవలం రికార్డ్స్ మాత్రం ఏదైతుందో ప్యూరిఫికేషన్ అనేటువంటి ఒక నెపంతో ఏమేం చేసిందో బాగోతో మన అందరికీ ఎరకన. ఆయన అనువంశంగాని కొనుగోలు అని రాస్తాడు, కొనుగోలు అనువంశంగా రాస్తాడు, ఏ దేవుడి పేరు రాస్తారు. ఇవన్నీ ఎట్లున్నా కానీ చివరికి ఇప్పటికి కూడా 10 to 15 lakh పట్టేదారు పాస్బుక్స్ ఎట్టు ఇష్యూ. ఇంకా 10 నుండి 15 లక్షల పట్టేదారు పాస్ పుస్తకాలు జారీ చేయబడకుండా పెండింగ్లో ఉన్నాయి. ఇంకా అంటే ఆల్మోస్ట్ 20 to 25% పట్టేదారు పాస్బుక్స్ ఆర్ ఎట్టు ఇష్యూ. ఇంకా 20 నుండి 25% పెండింగ్ ఉంది. సరే, జారీ చేయబడ్డటువంటి పాస్ పుస్తకాల పరిస్థితి ఏంటి అనేది మనం గమనిస్తున్నాం. విజ్ఞప్తి ఇప్పుడు ఏంటంటే స్టిల్ విత్ ఎన్ కాన్ఫిడెన్స్ ఏదో మాకు న్యాయం జరగబోతుందని చెప్పని తహసీల్దార్కు దరఖాస్తు ఇచ్చుడు, కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చుడు, ఆర్డీఓకు దరఖాస్తు ఇచ్చుడు, ఇచ్చుకోవడం తిరుగుతూనే ఉన్నారు అప్పటికెళ్ళి ఇప్పటిదాకా. మరి వాటి పరిస్థితి ఏంటి?
వాటికి కూడా ఒక మార్గం కావాలి కదా. మన సమావేశాలలో సీఎం గారికి అన్న మీరు పెండింగ్ అపీల్స్కి ఒక మార్గం చూపెడుతున్నారు. బట్ అపీల్స్గా రిజిస్టర్ కానట్టుగా విజ్ఞప్తులు ప్రజావాణి ద్వారా వచ్చినాయి కానీ ఇవన్నీ అదర్వైజ్ చేయబడ్డటువంటి విజ్ఞప్తులు అంటే భవిష్యత్తులో రాబోయేటటువంటి విజ్ఞప్తులు కూడా ఉన్నాయి. వీళ్ళు కొన్ని ప్రభుత్వ భూములు ఏదైతుందో ఉదాహరణకు అసైన్డ్ నిబంధనలకు భిన్నంగా అసైన్డ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏదైతుందో అనర్హులకు పట్టాలు చేయటం, మళ్ళీ దాన్ని ఏదైతే నిబంధనలు ఉల్లంఘిస్తూ దాన్ని మళ్ళీ పట్టా మార్పిడి చేయటం, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. దానికి కూడా ఒక మార్గం కావాలి కదా అని చెప్పారంటే దానికి ఏం రెస్పాన్స్ లేదు. సివిల్ కోర్టుకు పోవాలి. ఆల్రెడీ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ భూమి పోర్టల్ ఫర్ లాంగ్ టైం. మన పొరుగు రాష్ట్రం ఏపీలో ఏదైతుందో మన ఏ విధంగా ధరణి పోర్టల్ మనం పేర్కొంటున్నామో ఆడ భూమి పోర్టల్ వాళ్ళు ఆల్రెడీ అమలు చేస్తున్నారు. భూమి పోర్టల్ అంతేకాదు కర్ణాటక రాష్ట్రంలో మొత్తం దేశంలోనే ఆదర్శవంతంగా కర్ణాటక రాష్ట్రం భూమి కావేరి అనేటువంటి ఒక పేరు దాన్ని భూమి కావేరి ఫ్యామ్ రైట్, భూమి కావేరి ఫ్యామ్ రైట్. అక్కడ ఒక భూమి రిజిస్ట్రేషన్ చేయబడాలని అంటే దాని మ్యాప్ కూడా దాన్ని జత చేస్తాం. మనం ఏ విధంగా హౌస్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని హద్దులతో పాటుగా ప్లాట్ దానికి మ్యాప్ జోడిస్తామో ఒక భూమి రిజిస్టర్ చేయబడ్డట్టయితే అది ఎక్స్టెంట్ ఎంత ఉన్నా కానీ దాని హద్దులతో పాటుగా ఆ నక్ష దానికి జోడిస్తాం. మ్యూటేషన్ దేనంటే దేని కావడం కాదు, దాంట్లో అశోక్ జోడిస్తారు. కర్ణాటక అంటే కర్ణాటక టాప్. ఇట్లా ఇంకా అన్ని రాష్ట్రాల్లో గుజరాత్, బీహార్, యూపీ ఇట్లా దేశంలో పలు రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని ఏదైతుందో అమలు చేపట్టబడదు. ఇది జాతీయ స్థాయిలో రూపొందించిన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం ఏదైతుందో బై 2023 2023 నాటికి ఏదైతుందో మొత్తం దేశంలో ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా ఆధునీకరించబడి ఫీల్డ్ సర్వేతో పాటుగా అప్డేట్ చేయబడాలనేది ఒక కార్యక్రమం. ఇది బై 2023. ఇప్పుడు అందులో భాగంగా ఇంకో ఈ కార్యక్రమం మన ఈ పెద్ద మనిషి రూపొందించి దాన్ని నువ్వు ఎక్కడ లేని విధంగా ఏదో చేస్తుంది అన్నట్టు చెయ్యి, మంచి పని చేస్తే మేము కూడా సంబరపడతామని చెప్పి అంటున్నాం. కానీ వాళ్ళు ఏం చేయబోతున్నావు నువ్వు? ఏ ధరణి పోర్టల్ గురించి నువ్వు పేర్కొంటున్నావో ఇవాళ ఎప్పుడైతే భూ ప్రక్షాళన కార్యక్రమం అమలు చేపట్టబడడం జరిగిందో రాష్ట్రంలో ఆల్రెడీ ధరణి పోర్టల్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఎప్పుడైతే భూ ప్రక్షాళన కార్యక్రమం అమలు చేపట్టబడడం జరిగింది కదా, ఆల్రెడీ ధరణి పోర్టల్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్లైన్ చేయబడి వాళ్ళు వితౌట్ ఇన్సిస్టింగ్ ఫర్ డిపాజిటింగ్ ఆఫ్ పట్టేదార్ పాస్బుక్స్ జస్ట్ బై వెరిఫైయింగ్ ద ధరణి పోర్టల్ వాళ్ళు లోన్ ఎక్స్టెండ్ చేస్తారు. మనం అందరం గమనిస్తాం. జాతీయ బ్యాంకులు అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ధరణి పోర్టల్ వెరిఫికేషన్తో ఏదైతున్నదో క్రాప్ లోన్ ఎక్స్టెండ్ చేస్తుంది. నాబార్డ్ సూచనలకు అనుగుణంగా లోన్ ఎక్స్టెండ్ చేయడమే కాదు, లోన్ ఎక్స్టెండ్ చేయటం పడడంతో ఆ పర్టికులర్ సర్వే నెంబర్కు మేము లోన్ ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పని ఆ ధరణి పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నాం. ఒక సర్వే నెంబర్ క్రాప్ లోన్ ఎక్స్టెండ్ చేయబడ్డట్టయితే ఈ సర్వే నెంబర్ పైన క్రాప్ లోన్ ఇంకో ఇంత ఎక్స్టెండ్ చేయబడడం జరిగిందని చెప్పని ఆ ధరణి పోర్టల్ అప్లోడ్ చేస్తున్నాం. అని ఇది ఎందుకు చెప్తున్నా అంటే బికాస్ ధరణి పోర్టల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్, ఇది ఆల్రెడీ అమలు ఉన్నది మన దగ్గర. సరే ఇంకా ఏమైనా ల్యాప్సెస్ ఉండొచ్చు అందులో, నేను 100% అవుతుందని చెప్పడం లేదు. బట్ దిస్ ఈజ్ ఇన్ ప్రాసెస్, ప్రాసెస్ అమల్లో ఉన్నది. మరి మీరు ఇప్పటికీ చెప్తున్నా దయచేసి ఒక సర్వే నెంబర్ చెప్తాను, మీరు పోయినగా మీ సేవలో కొట్టండి, అది ఎవరి పేరు ఉందో వచ్చేస్తుంది. నేను పొద్దున నాగులు లచ్చకపేట పోయింది, అక్కడ హనుమాజ్పేటలో ఆ పంచాయత్ సెక్రటరీను ఆ కారోబార్ ఇంకెవరో కలిసి ఆ టీం బట్టి కొలుతున్నారు. చిన్న షెడ్ ఉంది కింద, అటు 10 ఫీట్ 10 ఫీట్ ఉంటుంది కావచ్చు. ఏంటిదా మేము కొలుతున్నా చెప్పంటే లేదు సార్, మొత్తం కార్యాలు ఇంగ్లాండ్ ఏదైతుందో ఎక్కడెక్కడ నమోదు చేయాలి ఇవన్నీ మేము కొలిసి రికార్డుకి ఎక్కియాలి సార్ అని చెప్పండి.
మన గతంలో మన ఎల్ఆర్ఎస్ అనేది ఏదైతుందో గ్రామ స్థాయిలో ఇప్పుడు వినలే ఎల్ఆర్ఎస్, కేవలం పట్టణ స్థాయిలో మనం ఎల్ఆర్ఎస్ అనేది గమనించిన కొంతమేరకు. వీళ్ళ రిజిస్ట్రేషన్స్ అన్ని ఇప్పుడు నెల రోజులు ఆపింది కదండి. ఇప్పుడు ఆల్రెడీ మీకైతే అందరికి అనుభవం వల్ల ఉంది, అంటే అనుభవం డస్ మీన్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు, ఎక్కువ తక్కువ కాకున్నా కానీ కనీస పరిజ్ఞానం ఉన్నోళ్ళు, మరి ఎక్కువ తక్కువ అని అన్నా కానీ మీరు తప్పు పట్టుకోవచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ సర్వే నెంబర్ వారీగా నమోదు చేయబడి ఉంటుంది. ఏ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకున్నా కానీ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆ సర్వే నెంబర్ వాల్యుయేషన్ నమోదు చేయబడి ఉంటుంది. అది కొత్తదనం కాదు. నేను ఏ నెంబర్ కా నెంబర్ నేను వాల్యుయేషన్ ఎక్కిస్తా, అరే ఆల్రెడీ ఉన్నది కదా ఆయన అది. నువ్వేం చేయబోతున్నావు, ఉన్న వాల్యుయేషన్ 4 గంటలు పెంచబోతున్నావు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, సపోజ్ వాల్యుయేషన్ 4 లక్షలకి ఎక్కడ ఉందనుకోవి, దాన్ని రేపు పైన 10 లక్షలు చేయబోతుంది. రేపు దసరాకు ఏదైతే అది రిజిస్ట్రేషన్ ఆన్ అవుతుంది కదా, ఆన్ కావడంతోనే నీ రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ గతానికి ఇప్పటికి ఏదైతుందో 4 గంటలు జరగబోతుంది. గ్రామ స్థాయిలో ఆర్థిక ఏంటి, నేను గ్రామ ఇల్లు కూడా ధరణి పోర్టల్లో ఎక్కిస్తా అని చెప్పాను. ఇల్లు కూడా ధరణి పోర్టల్లో ఎక్కిస్తా అని చెప్పని జాగలు కొలుసుకుంటా, నాకు ఎన్నికో గుంట జాగ ఉందనుకో, ఆ గుంట జాగ దీన్ని ఎక్కించి ఆ గుంటకి ఎంత పన్ను వేయాలి, ఆ గుంట జాగ ఎక్కించి ఆ గుంటకి ఎంత పన్ను వేయాలి అంటే ఏంది, ఇండైరెక్ట్గా ఇది చేయబోయే పని. పన్నుల భారం వేసేది ఏదైతుందో, నువ్వేదో నూతన కార్యక్రమాన్ని అమలు చేయబడ్డట్టు మీరు ఎగురుండ్రి, మీరు డ్యాన్సులు చెయ్యండ్రి అంటే ఏంది, ఈ ఆర్థిక భారం రేపు మోపబోయేది ఏదైతుందో అది తెలియకుండా ఉండడానికి కొరకు మనం మత్తు మంది ఇంజక్షన్ ఇచ్చినట్టు ఏదైతుందో, వీళ్ళు ఎగురు దునుకుడు ఏదైతుందో రేపు ఏదో జరగబోతుంది. ఏదో చేసినాం, ఏదో చేసేది ఏంటంటే ఒక 2 నెలలు అవు తెలుస్తుంది ఏం చేసిండు అనేది. ఏం చేసిండనేది ఒక 2 నెలలు అవుతే తెలుస్తుంది. ఈ పన్నుల భారం అనేది ఏదైతుందో అటు రైతాంగానికి కానీ సామాన్య గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి కానీ ఈ పన్నుల భారం అనేది రేపు ఒక 2 నెలలు అవుతే తెలుస్తుంది. రేపు రాబోయే 21-22 ఆర్థిక సంవత్సరం ఆరంభమవుతుంది కదా, 21-22 దానికి ముందుగా ఏదైతుందో ఈ మత్తు మంది సూది ఎక్కిస్తున్నది. మొత్తం అన్ని నియోజకవర్గాలల్లో మీరు ర్యాలీలు దిగిండ్రి, మీరు ఎగురుండ్రి, మీరు దూనుకుండ్రి, ఈ మత్తు మంది సూది ఎక్కిస్తున్నట్టు. అంటే ఏంటి, ప్రజలు నిజంగానే జరిగిందేమన్నా सही में कुछ हुआ क्या? समझते हैं सर? अब इतने बड़े जुलूस जलसा हो रहे बोले तो सही में कुछ हुआ होगा फायदा? क्या फायदा हुआ? 4 दिन में तो मालूम होता क्या फायदा हुआ. अब तो कुछ दिख रहे नहीं है ना सर, इधर दिख रहे नहीं उधर दिख रहे नहीं, पर 4 दिन में तो वो दिखता. वो దేవస్థాన భూములు ఏదైతుందో మార్పులు చేర్పులు చేయకుండా నేను దాన్ని अनलॉक చేస్తా చెప్పండి. आउट ऑफ शहजाद पूरा अब रजिस्ट्रेशन नहीं करे जैसा मैं उसको अनलॉक कर देता हूं बोल के बोलता था. अरे भाई आपको तो मालूम होना चाहिए, ऑलरेडी दी एंडोमेंट लैंड्स आर इन प्रोविजन लिस्ट, ऑलरेडी दी साउथ ऑफ प्रॉपर्टीज आर इन प्रोविजन लिस्ट, ऑलरेडी दी गवर्नमेंट लैंड्स आर इन प्रोविजन लिस्ट. నిషేధిత జాబితాలో ఇవన్నీ పేర్కొనబడి ఉన్నాయి. ఇవన్నీ నిషేధిత జాబితాలో పేర్కొనబడి ఉన్నాయి. నువ్వేదో నేను ఇలా దాన్ని ఏదైతుందో నేను చేస్తా అని చెప్పంటే యాజ్ ఇఫ్ ఇంతవరకు ఏదైతుందో అది లేనట్టు. అంటే ఆశ్చర్యకరమైన విషయాలు ఒక్కొక్కటి చెప్తుంటే నిజంగా నీకు ఆశ్చర్యకరంగా విషయాలు కనబడుతున్నాయని చెప్పంటున్నా. నిజంగానే మీరు రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తే ఈ సంబరాలు ఏదైతుందో సరే సంతోష్, ఇది ఆరంభంగా అనుకుందాం. రేపు రైతుకి ఏదైతుందో మీరు అనుకుంటదలుచుకున్నట్టయితే వి పుట్ ఫోర్త్ దీస్ 2 డిమాండ్స్. ఒకటి, సన్న రకాలు ఏదైతుందో వరి ధాన్యాన్ని ప్రభుత్వ పరంగా 2500 రూపాయల క్వింటల్ సేకరింపజేసే విధంగా తక్షణమే ఒకవైపు ఏదైతుందో ఇవాళ గ్రేడ్ 1 వేరియంట్ కింద దొడ్డు రకాలను ఎట్లయితే ప్రభుత్వం సేకరించి కొనుగోలు కేంద్రాలను ఆరంభింపజేస్తుందో అదే కొనుగోలు కేంద్రాలలో సన్న రకాలను 2500 క్వింటల్ కొనుగోలు చేసి, రెండవది ఏదైతుందో ఈ మార్క్ఫెడ్ ద్వారా వాళ్ళు ఏ విధంగా గతం నుండి అంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రం నుండి ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. స్థానికంగా రైతాంగానికి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వ రంగ సంస్థలతో కొనుగోలు చేయించడము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నారు. ఇలా మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి తక్షణమే ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మొక్కజొన్న మార్కెట్కి వస్తున్నది. రేపు 2 అక్టోబర్ గాంధీ జయంతి నుండి ఏదైతున్నదో ఏ విధంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు
మీరు ఆరంభిస్తున్నారో మొక్కజొన్న కొనుగోలు సంబంధించి కూడా మార్కెట్ కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఆరంభింప చేయండి. 2 కార్యక్రమాలు అమలు చేయండి. నిజంగా రైతు కొంత మేలు కొనుగోలు వాళ్ళ